ప్రభునందు కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు, సంఘమునకు కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము కొన్ని విషయాలు ధ్యానించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం వివరించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యుగయుగాలు జీవిస్తూ మమ్మల్ని జీవింపచేస్తున్న ఆయన మీ ఘనమైన విలువైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీకు దూరస్తులుగా ఉన్నటువంటి మమ్మల్ని సమీపస్తులుగా చేసిన ఆయన క్రీస్తునందు మీ కృపచేత మమ్మల్ని విమోచించి పరిశుద్ధపరిచి మీ కుమారులుగా కుమార్తెలుగా ఉన్నట్టుకు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఆయన ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి, మహింపరచడానికి, మీ వాక్యము నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ తండ్రి మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకున్నట్టుకు తగిన జ్ఞానమును, వివేచన, ఆలోచన శక్తిని దయచేయండి. మీ దాసుని నన్ను తండ్రి మీరు బలపరిచి మీ బిడ్డలకు అర్థమయ్యే విధానంలో బోధించడానికి తగిన జ్ఞానము దయచేయమని, మీరే మహిమ పొందగలరని, వాతావరణం అనుకూలపరచమని, కూడి వచ్చినటువంటి బిడ్డలలో తండ్రి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే నాయన కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని, ఈ యొక్క సమయమంతటినీ మీ ఆధీనంలో ఉంచుకొని మహిమ పొందగలరని, ఇటు కోడికలను ఎంతో ప్రయాసపడి ఏర్పాటు చేసుకున్నటువంటి దైవదాసులను తండ్రి మరి సంఘమును మీరు ఆశ్రయించి దీవించమని, మీరే మహిమ పొందగలరని ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు మరి కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు, సంఘమునకు, దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. ఈరోజు మన అంశం ఏంటండి? మృతుల పునరుత్థానము మొదటి భాగం నేను చెప్పుకున్నాం. ఈరోజు రెండవ భాగం. మృతుల పునరుత్థానం మన మూలవాక్యము అపోస్తలుల కార్యము 24:14-15 వచనాలు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని. వీరంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గం చొప్పున నా పితరుల దేవుని నేను సేవిస్తున్నాను, తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. అప్పుడు మృతుల పునరుత్థానం అనేటువంటి భాగం మొదటి భాగంలో మనం ఎక్కడ చూసాం? పాత నిబంధనలు అంటే ఎక్కడ? ఒకటి మోషే ధర్మశాస్త్రములోను, 2 ప్రవక్తల గ్రంథములో. ఎక్కడ చూసాము మనం మొదటి భాగంలో? అప్పుడు మొదటి భాగంలో మనకి ఏమర్థమైంది? మృతుల పునరుత్థానము క్రొత్త నిబంధన ప్రవచనం కాదు. మృతుల పునరుత్థానము క్రొత్త నిబంధన ప్రవచనం కాదు అని అర్థమైంది. అవునా కదండి? అప్పుడు అది పాత నిబంధన ప్రవచనం అయితే ఏమై ఉండాలి? నెరవేర్చబడి ఉండాలి. ఒకవేళ నెరవేర్చబడకపోతే పాత నిబంధన నెరవేరకుండా కొట్టివేయబడే అవకాశము లేదు అనేది మనకు స్పష్టమైన అవగాహన. అర్థమవుతుంది కదండి? కాబట్టి
మృతుల పునరుత్థానం అనేటువంటిది మొదటి భాగంలో మనము ఎవరు నిరీక్షించింది? ఇవన్నీ మనం మొదటి భాగంలో చెప్పుకున్నాం. ఎవరు నిరీక్షించారు? ఒకటి, మొదటిగా ఎవరి నిరీక్షణ? అది ఇశ్రాయేలీయుల నిరీక్షణ. రెండవదిగా ఎవరి నిరీక్షణ? మొదటిగా ఎవరు నిరీక్షించారు? ఇశ్రాయేలు. రెండవదిగా ఎవరు నిరీక్షించారు? ఇక్కడ సమస్య వచ్చింది. సమస్య ఎక్కడొచ్చింది? ఇక్కడ సమస్య లేదు, ఇక్కడ సమస్య వచ్చింది. ఏంటి సమస్య? వీరు నిరీక్షించారు కాబట్టి అది అని. ఎక్కడ సమస్య స్టార్ట్ అయింది? ఎప్పుడైతే అపోస్తలులు క్రైస్తవులు నిరీక్షించమని చెప్పారో అప్పుడే సమస్య, అబద్ధ బోధ స్టార్ట్ అయింది. మేము క్రైస్తవులమే, మేము నిరీక్షిస్తాం అని స్టార్ట్ చేశారనమాట. మీకు అర్థమవుతుంది? సమస్య ఎక్కడ? గాయం ఎక్కడైతే మందు అక్కడ రాయాలి, అప్పుడు గాయం నయమవుతుంది. మేము కూడా మృతుల పునరుత్థానం నిరీక్షిస్తున్నాము అనే నేటి ప్రజలు ఏ ఉద్దేశంతో నిరీక్షిస్తున్నారు? అపోస్తలుల బోధలో ఉంది కాబట్టి. రెండు, ఆనాటి క్రైస్తవులు నిరీక్షించారు కాబట్టి. 27 పుస్తకాల్లో చెప్పబడింది కాబట్టి అది మేము క్రొత్త నిబంధనగా భావిస్తున్నాము. ఎలా భావిస్తున్నాం? క్రొత్త నిబంధనగా భావించి ఆనాటి క్రైస్తవులు ఏమైతే నిరీక్షించారో మేము కూడా అదే నిరీక్షిస్తే అది రైటు అని మేము అనుకుంటున్నాం కాబట్టి. అర్థమవుతుంది కదా? అదేనా, లేక వేరే భావం ఏమైనా ఉందా? నేను చెప్పింది కరెక్టేనా, లేకపోతే వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? అంతే కదా. వాళ్ళు నిరీక్షించారు కాబట్టి నేను నిరీక్షిస్తున్నాం. అది 27 పుస్తకంలో చెప్పబడింది కాబట్టి, అపోస్తలుల ద్వారా చెప్పబడింది కాబట్టి అది క్రొత్త నిబంధనగా మేము విశ్వసిస్తున్నాము. అంతే ఉందా? వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? అప్పుడు గ్రంథం ఏమి చెప్తుంది? 26వ అధ్యాయం అపోస్తలుల కార్యం. అప్పుడు అపోస్తలులను అడిగితే అపోస్తలులు ఏం చెప్తున్నారు? 26వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 26:23 అపోస్తలుల గారి దగ్గరికి వెళ్ళి, మీరు క్రొత్త నిబంధన ప్రవచనాలు ఏమైనా చెప్తున్నారా మాకు? మీ బోధలో ఏ సంగతులు ఉన్నాయి? మీరు ఏమి మాకు వివరిస్తున్నారని అడిగితే వారు ఏం చెప్తున్నారు? ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యం 26:23. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును మేము సాక్ష్యం ఇస్తున్నాం. ఏమండి, అపోస్తలులు ఏమైనా కొత్త బోధన ఏమైనా తెచ్చారా? క్రొత్త నిబంధన సందేశం ఎక్కడుంది వారికి? లేఖనాలలో. నిత్యజీవం అనుగ్రహింపబడతానని నిరీక్షణ ఎక్కడుంది? లేఖనాలలో. పాత నిబంధన లేఖనాలు, ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో ఉంది. అప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు ముందుగా ఎక్కడ ప్రవచింపబడ్డాయి? ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథాలు. అప్పుడు అపోస్తలులు
పరిశుద్ధాత్మ చేత నడిపించబడి క్రొత్త నిబంధన సందేశం ఇస్తున్నప్పుడు ఏ సంగతులు తీసుకొచ్చి క్రొత్త నిబంధన ఇస్తున్నారు? వాళ్ళు చెప్పే క్రొత్త నిబంధన ఎక్కడైతే రహస్యంగా మర్మంగా దాగి ఉందో ఆ రహస్యంగా ఉన్న దాన్ని, ఆ మర్మంగా పెట్టిన దాన్ని అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? బట్టబయలు చేస్తున్నాడు. అర్థమవుతుందండి? కొత్త విషయాలు అయితే కాదు. అపోస్తుల కాలంలో క్రొత్త నిబంధనకు సంబంధించిన ప్రవచనాలు వాళ్ళు బయలుపరుస్తున్నారు తప్ప క్రొత్త నిబంధన ప్రవచనాలు చెప్పట్లా. మీకు విషయం అర్థం కావాలి, జాగ్రత్త ఆలకించాలి విషయాల్ని, లేకపోతే పొరపాడే అవకాశం ఉంటుంది, తప్పుగా భావించే అవకాశాలు కూడా ఉంటాయి. అపోస్తులు, మళ్ళీ చెప్తున్నాను, క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి ప్రవచనాలు చెప్పట్లేదు, క్రొత్త నిబంధన ప్రవచనాలు చెప్పట్లేదు. క్రొత్త నిబంధన గురించి పాత నిబంధనలో ఏ ప్రవచనాలు అయితే ఉన్నాయో అవి చెప్తున్నారు. అదనమాట డిఫరెన్స్. అర్థమైందే? అప్పుడు అపోస్తుల కాలంలో ఆనాటి క్రైస్తవులు నిరీక్షిస్తున్నప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఈ విషయాలన్నీ పరిశీలించడానికి లేఖనాల దగ్గరికి వెళ్ళారు, పరిశీలించారు. అది దేవుని సంకల్పం ఏంటి? ఏంటండి దేవుని సంకల్పం? ఓ ఇశ్రాయేలులారా, మీరు ఒక ఛాయారూపకంగా మాత్రం మిమ్మల్ని ఉంచుకున్నాను నేను. మీకు ఇవ్వబడిన ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు ఒక ఛాయారూపకంగా ఉన్నాయి అంతే. మీరు కాదు నాకు కావాల్సింది. మిమ్మల్ని, అన్యుల్ని క్రీస్తునందు మొత్తం ఒక గొప్ప సమూహంగా చేయాలి. అది నా ప్లాన్, అది నా సందేశం, అది సంకల్పం. అన్ని జనులు యూదులతో పాటు సమాన వారసులను చేసి దేవుని రాజ్యంలో చేర్చాలి. అది నా సంకల్పం. ఒకవేళ వాళ్ళేమనుకుంటారేమో, ఇది మాకని అంటారేమో అని. ప్రవచనాలు ఎవరికి? మావే అంటారేమోనని క్రీస్తునందు ఇద్దరినీ ఏకం చేసి అప్పుడు ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రింపజేయాలి. అర్థమవుతుందండి? వీళ్ళిద్దరిని చేసి వీళ్ళిద్దరినీ ఎక్కడ కొనసాగింపజేయాలి? దేవుని రాజ్యంలో. మీకు ఒక ప్రశ్న, యేసుక్రీస్తు రెండవ రాకడలో అక్కడున్నటువంటి క్రైస్తవులు స్వతంత్రించుకొని పోయే రాజ్యం దేవుని రాజ్యమా, క్రీస్తు రాజ్యమా? యేసుక్రీస్తు రెండవ రాకడలో అక్కడున్నటువంటి అపోస్తలులైనటువంటి క్రైస్తవులు స్వతంత్రించుకొని పోయేది దేవుని రాజ్యమా, క్రీస్తు రాజ్యమా? ఒక వచనం మీకు చూపిస్తాను, ఆ వచనం చదివి చెప్పాలి మీకు ఆన్సర్. అట్లే చెప్తే అబద్ధం చెప్పేస్తారు. చదవండి ఒకసారి. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున ఎవరట? యేసుక్రీస్తు యొక్క ఏ రాజ్యము?
నిత్య రాజ్యంలో నేడు మీరున్నారు, యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో నేడు మీరున్నారు, దాన్ని మీరు స్వతంత్రించుకోరు. ఇప్పుడు ఉన్నారు మీరు క్రీస్తు రాజ్యంలో. రెండవ రాకడలో క్రీస్తు రాజ్యాన్ని విరమించుకుంటాడు, కిందకి దిగిపోతాడు సింహాసనాన్ని. అప్పుడు దేవుని నిత్య రాజ్యంలో మీరు ప్రవేశిస్తారు. అలా ఉందండి ఆ వాక్యంలో. ఆ వాక్యంలో అట్లాగే ఉందా? అంటే నేను రాసినట్టు ఉందా? క్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో అపోస్తులు కాలం ఉన్నటువంటి క్రైస్తవులతో అపోస్తులు, ఇప్పుడు మీరు క్రీస్తు రాజ్యంలో ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు రాజ్య సింహాసనం ఏం చేస్తాడు? విరమించుకుంటాడు. ఇక సింహాసనం మీద ఉండడు. ఆయన తండ్రికి రాజ్యాన్ని ఏం చేస్తాడు? అప్పగించేస్తాడు. అప్పుడు తండ్రికి రాజ్యం అప్పగించేసిన తర్వాత ఇక ఏ రాజ్యం ఉండదు? క్రీస్తు రాజ్యము ఉండదు. కాబట్టి అప్పుడు ఏ రాజ్యం ఉంటుంది? దేవుని నిత్య రాజ్యం ఉంటుంది. ఎవరు నమ్మేది ఇది? అపోస్తలులు నమ్ముతున్నారు. అది ఇప్పుడున్న ప్రజలందరూ నమ్ముతున్నటువంటి వాస్తవం. ఇప్పుడు చదవండి ఆ వాక్యం. ఇప్పుడు ఏం చెప్తుంది? ఆ వాక్యం చదవండి. ఇప్పుడు ఆ వాక్యం ఏం చెప్తుంది? మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు, ఈలాగున మన ప్రభువును రక్షకుడునైనా అదేంది? ఆయన రాజ్యం చేయడు కదా. రెండవ రాకడలో యేసుక్రీస్తు రాజ్యం ఉంటుందండి. యేసుక్రీస్తు రెండవ రాకడలో యేసుక్రీస్తు రాజ్యం ఉంటుందా? అప్పగిస్తాడని ఉంది అక్కడ కొరింథీ పత్రికలో. ఏమనుంది? ఆయన రాజ్యం ఏం చేస్తాడు? తండ్రికి అప్పగిస్తాడు. ఇంకా క్రీస్తు రాజ్యం ఎక్కడుంది? మరి ఈ వాక్యం చదివి ఆన్సర్ చెప్పండి. యేసుక్రీస్తు రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్తున్నాడా? ఆల్రెడీ మనం ఉన్నాము, ఇంకా ప్రవేశించే అవకాశం లేదు, ప్రవేశించేది దేవుని రాజ్యంలో అంటున్నాడా? అంటే ఆ ఉద్దేశానికి సపోర్ట్ చేస్తుందా, వ్యతిరేకిస్తుందా అంటున్నాను ఈ వాక్యం. యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాము అని చెప్తుందా వాక్యము? లేక ఇప్పుడు యేసుక్రీస్తు రాజ్యం పరిపాలన కొనసాగుతుంది, రెండవ రాకడలో దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతామంటుందా వాక్యం? అదండి, రెండవ రాకడలో ప్రవేశింపజేసేది దేవుని నిత్య రాజ్యం అనుకుంటుంది కాదు. ఏ రాజ్యంలో? అది అప్పుడు దేవుని రాజ్యం అన్నా క్రీస్తు రాజ్యం అన్నా వేరువేరండి. నిత్యరాజ్యము అనే పదం నేటి ప్రజలు ఎక్కువగా వాడేది దేవునికి, పరలోకానికి. అవునా కాదండి? అక్కడ ఆ రాజ్యం పరిపాలన విధానము, యాజకత్వం ఇదంతా ఉంటుందండి. పరలోకంలో పరిపాలన, యాజకత్వం ఇవన్నీ ఉంటాయా? ఉండవు. రాజ్యపాలన అనేది ఉంటుందా? ఉండదు. ఎందుకని? క్రీస్తు రాజ్యంలో యాజక రూపమైన రాజ్యం. అది క్రీస్తు రాజ్యం. ఏ రాజ్యం అండి? యాజక రూపమైన రాజ్యం. అప్పుడు ఆ నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు ఎలా కలుగుతుంది? సమృద్ధిగా. అదనమాట. కాబట్టి ఇశ్రాయేలు ఏదైతే నిరీక్షించారో ఆనాటి క్రైస్తవులు అదే నిరీక్షించారు. కొత్త విషయాలు అయితే కాదు. అదండి. అది మనం ఎక్కడ చెప్పుకున్నామంటే మొదటి భాగంలో చెప్పుకున్నాం.
సరే, ఏంటి దేవుని సంకల్పం? యూదులని అన్యుల్ని ఏకం చేసి వారిని ఒక ఏక శరీరముగా, ఒక రాజ్యముగా చేయాలి. అది దేవుని సంకల్పం. అది ఎవరి కాలంలో నెరవేరింది? అపోస్తలులకు నెరవేరింది. ఎవరి కాలంలో కొనసాగుతూ ఉంది? నెరవేరింది అక్కడ, కొనసాగుతుంది మన కాలంలో. నెరవేర్పంతా జరిగింది ఎక్కడ? అపోస్తలుల కాలంలో. కొనసాగుతుందో ఎవరి కాలంలో? మన కాలంలో. అంతే. నేడు మృతుల పునరుత్థానం ఉందా లేదా అండి? మృతుల పునరుత్థానం ఉన్నదా లేదా? ఒకవేళ మృతుల పునరుత్థానం లేకపోతే పాపక్షమాపణే లేదు అని చెప్పాలి. మృతుల పునరుత్థానం ఉంది అంటే పాపక్షమాపణ ఉంది. ఎందుకని? మృతుల పునరుత్థానం అంటే పాప మరణం నుండి విడిపించడం. మృతులు అంటే అపరాధం చేత, పాపం చేత చచ్చినవారు. పునరుత్థానం అంటే వాళ్ళు బ్రతికించబడ్డం, వారు లేపబడ్డం, సజీవులుగా నూతనంగా లేపబడ్డం. అదనమాట. అది మృతుల పునరుత్థానం యొక్క ఉద్దేశం. ఇప్పుడు కూడా అది మృతుల పునరుత్థానం లేకపోతే మరి పాపులందరూ ఎక్కడికి పోవాలి? వారు కూడా లేపబడాలిగా. వాళ్ళు కూడా సమాధుల్లో పాపం అనేటువంటి కూరుకుపోయారుగా, పాపం అనే పాతాళంలో ఉన్నారుగా. వాళ్ళు కూడా వాళ్ళకి సువార్త ప్రకటించాలి కదా. వాళ్ళకి సువార్త ప్రకటించబడి ఎక్కడ తీసుకురావాలి? మళ్ళీ క్రీస్తు రాజ్యంలోకి మరల వాళ్ళని తీసుకురావాలి. కాబట్టి సరే, ఇప్పుడు మనం రెండో భాగంగా 2 వాక్య భాగాల్ని పరిశీలించబోతున్నాం. ఒకటి, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 5వ అధ్యాయము 13 రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి, ఒక్క నిమిషం, 5వ అధ్యాయము 10 వరకు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకోవచ్చు. అదే ప్రకారం అనే మాట ఎక్కడైనా చదివారా? మళ్ళీ మీరు ఇదే మాట, అలాగుననే అదే ప్రకారం అనే పాట ఎక్కడైనా చదివారండి? మొదటి రోమ 6వ అధ్యాయం. అక్కడ ఏం చదివాం మనం? అలాగుననే. ఎలాగా? క్రీస్తు ఏ విధంగా మృతి పొంది తిరిగి లేచెనో అలాగునని మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తిసం వలన ఆయన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. ఆయన మృతుల నుండి లేచిన ప్రకారము మనం కూడా ఆయన పునరుత్థానం యొక్క పునరుత్థానమందు బాప్తిసంలో పునరుత్థానంలో కూడా ఐక్యం కలవారమై ఉన్నాం అదనమాట. అప్పుడు అలాగుననే, అలాగే అనే పదాలు మనకేం కనపడుతున్నాయి? యేసుక్రీస్తు వారు ఏ ఉద్దేశంతో చనిపోయాడో, ఏ ఉద్దేశం కొరకు సమాధి చేయబడ్డాడో, ఏ ఉద్దేశంతో అయితే పునరుత్థానుడయ్యాడో ఆ ఉద్దేశ ప్రకారమే అని అన్నమాట. అలాగనే అంటే భౌతికంగానే అదే శరీరంతో లేస్తాం అని కాదు. యేసుక్రీస్తు వారు అదే శరీరంతో లేచాడా కాదా? అదే రక్త మాంసంతో, అదే గాయాలైనటువంటి శరీరంతో లేచాడా, లేక వేరే ఏదన్నా కంటికి కనబడినటువంటి అదృశ్యమైన శరీరంతో లేచాడా? ఒకవేళ అదే శరీరంతో లేకపోతే ఆయన శరీరము కుళ్ళు పట్టలేదని రాయాల్సిన అవసరం లేదు. ఆయన శరీరం 3 దినాలైనా ఏం కాలేదు, కుళ్ళిపోలేదు.
ఎందుకని? ఆయన ఏ శరీరంతో లేయాలి? అదే శరీరంతో లేయాలి. అర్థమవుతుంది కదండి? అదే శరీరంతో లేస్తేనే అది పునరుత్థానం, ఆయన బ్రతికినట్లు. అర్థమైందండి? ఒకవేళ అదే శరీరంతో లేకపోతే ఆయన సమాధి నుంచి పునరుత్థానుడైనట్టు కాదు. అందుకని ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన శరీరము సమాధిలో కుళ్ళిపోలేదు, ఏమవ్వలేదు. కాబట్టి అదే శరీరంతో లేచేయడానికి రుజువేంటి? ఆయన ఏం చూపించాడు వారికి? తన గాయం చూపించాడు. అప్పుడు తోమ అన్నాడు, ఏమన్నాడు? ఆ గాయాలలో నేను ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనన్నాడు. అప్పుడు తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అదే శరీరంతోనా వేరే శరీరంతోనా? ఇప్పుడు కూడా మనకి అలాగే పునరుత్థానం జరగాలంటే మనం కూడా ఏ శరీరంతో లేయాలి? ఇంకా వేరే శరీరం రాకూడదు. ఇంకా మీకు అర్థమవుతుందో లేదు? అలాగే అనే పదము అదే భౌతిక శరీరంతో లేచాడు కాబట్టి మనం కూడా అలాగే అనే పదం ఎలా తెలుస్తుంది? అదే భౌతిక శరీరంతో మనం కూడా వేయాలి. అంతేగాని వేరే శరీరంతో లేస్తే అలాగే అనే మాటకు సరిపోతుందా? సరిపోదు. అర్థమవుతుందండి? అప్పుడు అలాగే అనే పదాన్ని భౌతికమైన శరీరం మీద మన మనసును తీసుకెళ్ళాలా? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఉద్దేశం మీద మన మనసును తీసుకెళ్ళాలా? ఇప్పుడు ప్రజలు బైబిల్ చదివేవాళ్ళు అలాగే అనే పదాన్ని భౌతికమైన శరీరం మీద, సమాధి చేయబడిన దాని మీద, భౌతికంగా లేచిన దాని మీద మనసు తీసుకెళ్తున్నారా? ఆ ఉద్దేశం మీద మనసు తీసుకెళ్తున్నారా? ఉద్దేశాన్ని ఏం చేశారు? పక్కకి పెట్టారు. బైబిల్ ఏం చెప్తుంది? మీరు భౌతికమైన శరీరాన్ని చూడండి, ఆయన ఎలాగ లేచాడో, ఆయన ఎలాగైతే సమాధి చేయబడ్డాడో భౌతికమైన శరీరాన్ని చూడండి, మళ్ళీ ఎలా లేచాడో ఆయన భౌతిక శరీరాన్ని చూడండి అంటుందా? ఆయన ఏ ఉద్దేశంతో చనిపోయాడో చూడండి, ఆయన ఏ ఉద్దేశం కొరకు సమాధి చేయబడ్డాడో చూడండి, ఏ ఉద్దేశంతో లేపబడ్డాడో చూడండి అంటుందా? ఏం చెప్తుంది బైబిల్? ఇప్పుడు మనం యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు అనగానే ప్రజలకి ఆయన పునరుత్థానం మీద భౌతికమైన ఉద్దేశం ఉందా, ఆత్మ సంబంధమైన ఉద్దేశం ఉందా? వారు ఆత్మ సంబంధాల అలా ఆలోచిస్తే, పోనీ ఆత్మ సంబంధంగా దాన్ని ఆలోచించిన వారా? మీకు ఒక విషయం చెప్తాను. బాప్తిస్మము ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనదా? శరీర సంబంధమైనది అయితే అది ఏ నిబంధనకు సంబంధించింది కాదు? అప్పుడు బాప్తిస్మంలో ఎవరి రక్తం ఉంది? బాప్తిస్మం ఏ నిమిత్తం పొందుతున్నాము? అప్పుడు ఎవరి రక్తం ఉంది బాప్తిస్మంలో? అప్పుడు అది శరీర సంబంధమైనదా? క్రీస్తు రక్తము ద్వారా, బాప్తిస్మం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా మనం ఏం పొందుతున్నాం బాప్తిస్మంలో? అంటే అది శరీర సంబంధమైందా? నీళ్ళు మునిగి లేస్తున్నాం కాబట్టి శరీర సంబంధమైంది, అంతే కదా? అలా చూసేవాడికి బాప్తిస్మం వల్ల ఏ ప్రయోజనం లేదు. అర్థమవుతుందండి? బాప్తిస్మం వలన అలాంటి వాడికి ఏ ప్రయోజనం లేదు, ఏ జీవాన్ని పొందలేడు. నీళ్ళు మునిగి లేచి వస్తే శరీర సంబంధమైందటండి. అంటే ఇప్పుడు బాప్తిసాన్ని ఎలాగైతే శరీర సంబంధం అన్నాడో మనుషుడు, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం అలాగే భావిస్తున్నాడు. అర్థమవుతుందండి? బాప్తిసం ఈనాడు మనుషులకి శరీర సంబంధంగా ఎలా భావించగలిగారో యేసుక్రీస్తు మరణ సమాధానం కూడా అలాగే భావిస్తున్నారు. ఎందుకంటే మన కంటికి కనపడుతుంది కదా, ఆయన శరీరంతో లేపబడడం, శరీరంతో ఆయన చనిపోవడం, సమాధి చేయడం, అది మన కంటికి కనపడుతుంది కదా, కాబట్టి అది భౌతికం అనుకుంటున్నారు.
ఆత్మ భావాన్ని పక్కకు పెట్టేశారు. బాప్తిసం ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనదా? క్రొత్త నిబంధన బట్టి ఇవ్వబడుతుందా, పాత నిబంధన బట్టి ఇవ్వబడుతుందా? బాప్తిసాన్ని నువ్వు శరీర సంబంధం అంటున్నావంటే నువ్వు దాని క్రొత్త నిబంధన సాధ్యగా నువ్వు దాన్ని భావించట్లేదు. అర్థమవుతుంది కదండి. క్రీస్తు శరీరాన్ని సమాధిలోంచి లేయడం, సమాధి చేయబడ్డం శరీర సంబంధంగా భావిస్తే రైటా రాంగా? యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డం, చనిపోవడం, సమాధి చేయబడ్డం, మళ్ళీ అదే శరీరంతో లేయడం శరీర సంబంధమైనటువంటి భావమా, ఆత్మ సంబంధమైనటువంటి భావమా? అది అర్థమవుతుంది కదండి. ఒకవేళ ఆయన చనిపోయి తిరిగి లేయడంలో ఉద్దేశాన్ని పక్కకు పెట్టి ఆయన ఎలా లేచాడో, ఎలాగైతే సమాధి చేయబడ్డాడో, అదే శరీరంతో ఎలా లేచాడో అలాంటిదే నాకు జరుగుతుంది అనుకుంటున్నావంటే నువ్వు శరీరం మీద మనసు పెట్టావు తప్ప బైబిల్ యొక్క ఉద్దేశం మీద నువ్వు మనసు పెట్టలేదు. ఆ సందేశాన్ని నువ్వు గుర్తించట్లేదు. అదనమాట. అందుకు అపార్థం చేయబడింది మృతుల పునరుత్థానం. మృతుల పునరుత్థానం ఎందుకు అపార్థం చేయబడిందంటే దాన్ని శారీరకంగా భావించడం వలన. అర్థమవుతుంది కదండి. అది ఇప్పుడు చెప్పండి, బాప్తిసం నేడు ఉందా లేదా? ఉంది. ఎందుకని? దేని బట్టి అది ఇవ్వబడుతుంది? దేని కొరకు? ఎవరి రక్తం ఉంది అక్కడ? అది ఆత్మ సంబంధమైంది. నీటిలో మునిగి లేయడమే కదండి. ఏముందండి అక్కడ అసలు? అంటే అలాంటి వాడికి ఏమి లేదు నిజంగానే. ఊరు నీళ్ళే కదా. ఏముందంటే బాప్తిసం పొంది ఎంతమంది పాపం చేయట్లా, నీళ్ళలో మునిగొచ్చి ఎంతమంది అబద్ధాలు ఆటలా. మళ్ళీ మరి ఏముంది? మునిగొచ్చాడు, ఏం లేదు అక్కడ. అన్నోడికి ఏమీ లేదు, అలా అన్నవాడికి ఏం లేదు. ఆత్మ సంబంధమైన భావంతో మునిగినప్పుడు క్షమాపణ. కాబట్టి బాప్తిసంలో కూడా ఏది ప్రాముఖ్యం? మునిగి లేయడమా ప్రాముఖ్యం? ఉద్దేశాన్ని తీసుకుంటే అన్నీ క్లారిటీ అవుతాయి. ఉద్దేశాన్ని పక్కకి పెట్టి మన దృష్టితో, భౌతికమైన దృష్టితో చూస్తే అంతా అపార్థం అవుతుంది. అర్థమవుతుందండి. ఇప్పుడు వద్దాం ఇక్కడికి. మనం ఈ అధ్యాయం చదివి మళ్ళీ కొరింథీ పత్రిక వెళ్దాం, 15 అధ్యాయంకి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె. దేని గురించి మాట్లాడుతున్నాడండి? ఒకటి, నిరీక్షణ లేని అంటే నిరీక్షణ ఎక్కడుంది వారికి? దేని బట్టి కలిగింది నిరీక్షణ? లేఖనాలు, పాత నిబంధన లేఖనాలు. అప్పుడు పాత నిబంధన లేఖనాలను బట్టి ఎవరైతే నిరీక్షించారో వారు అప్పటికి ఇంకా ఏమై ఉన్నారు? ఎక్కడున్నారు? పాత నిబంధనలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, లోతు, నోవాహు, ఆనోకు, ఇంకా హేబేలు, ఇస్సాకు, షారా, వీళ్ళందరూ కూడా విశ్వాసంతో మృతి పొందారా? విశ్వాసం లేకుండా మృతి పొందారా? అప్పుడు ఇంకా వారి విశ్వాసం పాపక్షమాపణ ఇచ్చిందా? యేసుక్రీస్తు రక్తము ద్వారా వారికి పాపక్షమాపణ. ఒకవేళ వారి విశ్వాసం వలన అక్కడే పాపక్షమాపణ ఇచ్చేస్తే, హెబ్రీ పత్రిక
9వ అధ్యాయం 15వ వచనం 15వ వచనం. హెబ్రీ పత్రిక 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలం, ఏ కాలం అది? మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నిమిత్తము విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున. ఎవరు? ఏ నిబంధన కాలం జరిగిన అపరాధం నిమిత్తం? పాత నిబంధన కాలంలో జరిగిన అపరాధం నిమిత్తం. ఆ అపరాధం నిమిత్తం కూడా ఏమయ్యాడు? మరణించాడు. వారికి విమోచన కలుగు నిమిత్తం. అంటే యేసుక్రీస్తు మరణించేంత వరకు వారు ఎక్కడున్నారు? నిద్రించుచున్నారు. అర్థమవుతుంది కదండి? ఆ నిద్రించిన వారు ఎవరు? క్రీస్తునందు ఇంకను సజీవులు కానివారు. ఎవరు వారు? నిద్రించింది మాత్రం ఎవరు యందు? క్రీస్తునందే. కానీ ఇంకా ఏం కాలవారు? అప్పుడు అపోస్తల కాలం ఉన్నటువంటి క్రైస్తవులు బాప్తిసంలో ఏమయ్యారు? అపోస్తల కాలంలో ఉన్న క్రైస్తవులు క్రీస్తునందు బాప్తిసం పొందడం ద్వారా ఏమయ్యారు వారు? సజీవు. ఎవరండి? అందుకే అంటున్నాడు సజీవుని నిలిచిండు మనము అంటాడనమాట. ఆ బైబిల్ చదివే వాళ్ళకి ఏమర్థమవుద్ది? భౌతికంగా జీవిస్తున్నారు కదా అందుకని చెప్తున్నారు వాళ్ళు. బైబిల్ చదివేవాడికి ఏమర్థమవుద్ది? నేడు బైబిల్ చదివే వాళ్ళకి ఏమర్థమవుతుంది? వాళ్ళు భౌతికంగా బ్రతికి ఉన్నారు కాబట్టి సజీవులు అన్నారండి. అక్కడ నిద్రిస్తున్నారని కాబట్టి భౌతికంగా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాడండి అంటారనమాట. అర్థమవుతుందా మీకు సబ్జెక్టు? అప్పుడు మనకి ఏం తెలియాలి? ఇతరుల అభిప్రాయాలు తెలియాలి, బైబిల్ అభిప్రాయము తెలియాలి. అలా తెలియకపోతే మన సొంత ఉద్దేశాలు చెప్పే అవకాశం ఉంటుంది. ప్రజలందరూ ఏమనుకుంటున్నారో తెలియాలి మనకి, బైబిల్ ఏం చెప్తుందో కూడా తెలియాలి. అలా తెలియకపోతే మనం ఎవరికి సమాధానం చెప్పలేము, మనం కూడా తప్పుడు బోధలు వెళ్ళే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందండి? కాబట్టి సజీవులు అంటే అర్థం ఏంటి? భౌతికంగా బ్రతికున్నారని అర్థమా? కాదు. వారు క్రీస్తునందు ఆల్రెడీ మొదటి పునరుత్థానంలోకి ఎంటర్ అయ్యారనమాట. సజీవులు అంటే అర్థం ఏంటి? బాప్తిసంలో వారు లేపబడి ఉన్నారు, వారు బ్రతికించబడి ఉన్నారు. అందుకని సజీవులు నిలిచి ఉండం మనము అదనమాట. భౌతికంగా బ్రతికి ఉన్నాం మనము అనలేదు వాళ్ళు. అర్థమవుతుందండి? ఆత్మ సంబంధాలకే ఆ భావం అర్థమవుద్ది. శరీర సంబంధంగా ఆలోచించేవాడు ఎవరికి ఆ భావం అర్థం కాదు. అర్థమైంది? అందుకే జాగ్రత్తగా చదవాలి బైబిల్ని. మనం ఎక్కడ మిస్టేక్ అయినా కానీ దేవుని ఉద్దేశాల్లోంచే బయటికి వెళ్ళిపోతాం. అర్థమవుతుంది? అప్పుడు సజీవులం అంటే ఏమర్థము? క్రీస్తునందు ఏం పొందారు వాళ్ళు? బాప్తిసంలో ఏమయ్యారు? అప్పుడు క్రీస్తునందు బాప్తిసం పొందకుండా నిరీక్షిస్తున్న వారు ఏమై ఉన్నారు? మళ్ళీ చనిపోయినారు. మళ్ళీ అది భౌతికమైన రూట్కి వెళ్ళొద్దండి. అసలు చనిపోయారు, సజీవులు, బ్రతికున్నారు, వీళ్ళంతా కూడా శారీరకంగా దయచేసి ఎవరు ఆలోచించద్దు. ఆలోచిస్తే బైబిల్ అంశము తారుమారు అవుతుంది. మన ఉద్దేశాలను బట్టి బైబిల్ సందేశాన్ని పాడు చేసిన వాళ్ళం అవుతాం. అర్థమవుతుంది కదండి? ఇక్కడ నిద్రించిన వారంటే అర్థము ఇంకా వారికి ఏమి కలగలేదు, విమోచన కలగలేదు. వారు నీతిలోనే ఉన్నారు, నీతి కలిగి ఉన్నారు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. కానీ వారికి ఏం అవసరం? అందుకని నిద్రించారు. అదనమాట. అర్థమైంది? ఎప్పుడైతే
క్రొత్త నిబంధన వస్తుందో అప్పుడు ఆ పాత నిబంధనలు నిద్రించిన వారికి ఏం కలుగుతుంది? విమోచన కలుగుతుంది. ఆ క్రొత్త నిబంధన సంపూర్ణ ప్రవేశం వచ్చేంత వరకు దేవుడు వారిని పాతాళంలో ఉంచాడు. అదే అబ్రహాము రమ్ము. పాపం చేసిన వాళ్ళందరినీ ఎక్కడ ఉంచాడు? యాతన పడే ధనవంతుడు ఉన్న స్థలము. ధనవంతుడు ఉన్నదేమో యాతన స్థలము, అబ్రహాము రొమ్మేమో నెమ్మదికరమైన స్థలము. అప్పుడు పాతాళం ఉన్నదా లేదా? అంటే చనిపోయిన వారి ఆత్మలు ఉన్నారా లేదా? ఉన్నారు. అప్పుడు చనిపోయిన వారి ఆత్మల్ని దేవుడు క్రొత్త నిబంధన సంపూర్ణంగా ప్రవేశించేంత వరకు ఏ స్థితిలో ఉంచాడు? నిద్రించిన స్థితిలో ఉంచాడు. వారికి ఏం కలిగేంత వరకు? యేసుక్రీస్తు చనిపోయిన వెంటనే, రక్తం కాచిన వెంటనే విమోచన కలిగిందా? లేదు. క్రొత్త నిబంధన ఎలా ప్రవేశించాలి? సంపూర్ణంగా ప్రవేశించాలి. ఆ సంపూర్ణంగా ప్రవేశించేంత వరకు అపోస్తల కాలంలో ఏం చేస్తున్నాడు? మొదటి పునరుత్థానాన్ని పెట్టాడు. ఏం పెట్టాడు? ఆ మొదటి పునరుత్థానంలో అటు అన్యుల్ని యూదుల్ని బాప్తిసం ద్వారా, మొదటి పునరుత్థానం ద్వారా వారిని ఏం చేశాడు? సజీవులను చేశాడు. అదనమాట భావం. అక్కడ ఆ వచనంలో ఉన్నటువంటి భావం అది అర్థమైందంటే ఇంకా మిగతా వచనాలకు వెళ్దాం. మీకు ఆ వచనం అర్థమైంది అంటే 13వ వచనం, తర్వాత మనం నెక్స్ట్ వచనానికి వెళ్దాం. ఎంతమందికి అర్థమైందండి 13వ వచనం? 13వ వచనం ఎంతమందికి అర్థమైంది? 13వ వచనం అర్థమైతే 14వ వచనానికి వెళ్దాం. ఒక్క వచనాన్ని తెలుసుకోవడానికి ఇంత ఉందన్నమాట సమాచారం. అలా చదువుతున్నారండి ఆ వచనాన్ని. ఒక వచనం దగ్గర అంత డీప్గా ఆలోచిస్తున్నారండి. అలా చదువుకుంటూ వెళ్ళిపోతాడు బైబిల్ని. నేను 16 సార్లు చదివాను అంటాడు ఒకడు. నేను 20 సార్లు బైబిల్ చదివాను అంటాడు. ఆ ఒక్క వచనం దగ్గర ఆగి చదవయ్యా అంటాడు దేవుడు. దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళయ్యా అంటాడు దేవుడు. అర్థమవుతుంది. 14వ వచనం చదువుదాం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకునడి. అంతే. ఎందుకు చెప్తున్నాడు ఆయన వెంట పెట్టుకొని వచ్చునని? ఇక్కడ కూడా అక్షరార్థమే. ఇక్కడ వెంట పెట్టుకొని వచ్చిందనే మాట కూడా ఎలా తీసుకుంటున్నారు? ఆయన వెంట పెట్టుకొని వచ్చినాను కానీ ఇట్లా చూస్తున్నారని పైకి. ఈ నేతలు కనపడాలి, అంతే కదండి. ప్రతిదీ భౌతికమైపోయింది. అప్పుడు అపోస్తుల దగ్గరికి వెళితే మీరు ఇట్లా చూడొద్దండి, ఆయన కనపడ్డు, మేము చెప్పే విషయాలు ఆత్మ సంబంధమైనవి. అలంకారంగా చెప్తున్నాం, ఆత్మ సంబంధంగా చెప్తున్నాం విషయాల్ని. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో ఏం చేయండి? సరిచూడండి. అదే క్రీస్తు ప్రభు యొక్క రాకడ ఆత్మ సంబంధమైనది. అప్పుడు ఆదరించే మాటలు చెప్తున్నాడు. ఏమని? ఆయన నిద్రించిన వారిని ఏం చేస్తాడు? వెంట పెట్టుకొని వస్తాడు. అంటే వారు నశించరు అంటున్నాడు అనమాట. వారు ఏం గారు? నశించరు. వారిని గురించి తెలియకుండా నాకు ఇష్టం లేదు. వారు అప్పటితోనే వారి కథ ముగించిపోలేదు అదనమాట. వారికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు రాబోతున్నాడు. వారిని బ్రతికించడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన వారు కూడా సజీవులు అవుతారు అని చెప్పడానికి అన్నమాట. అర్థమవుతుందండి? ఇంకా చూద్దాం. ఇంకా ఏమంటున్నాడు? 15వ వచనం. మేము ప్రభువు మాటను బట్టి ఎవరి మాట అండి? మేము సొంత మాటలు ఏం చెప్తున్నామా? కాదు. ప్రభు అంతమంది చెప్పారు. ఎవరికి? అపోస్తులకి. అపోస్తులకు చెప్పినటువంటి మాటలు, అపోస్తులకి ఏమైతే చెప్పాడో ప్రభువారు అదే చెప్తున్నాడు అనమాట. మేము ప్రభు మాటను బట్టి చెప్పినది ఏమనగా
రాకడ వరకు ఎలా ఉన్నాం మనం? సజీవులమై ఉన్నాం. సజీవులంటే మళ్ళీ భౌతికంగా వెళ్తున్నారా? అంటే మైండ్ అట్లా లాగేస్తుందా మళ్ళీ బయటికి భౌతికంగా? సజీవులు అంటే ఇదిగో క్రీస్తునందు మనము బాప్తిసం ద్వారా సజీవులుగా దేవుడు మనల్ని ఉంచాడు. అలా బాప్తిసం పొందడం ద్వారా సజీవులుగా ఉంచినటువంటి మనల్ని, అదనమాట అర్థం. ఎవరు ఎక్కడున్నారు? నిద్రించిన వారు. పాత నిబంధన కాలంలో ఎవరున్నారు? నిద్రించిన వారు. వారి లిస్ట్ ఎక్కడిచ్చాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా ఇంకా మనము లేకుండా సంపూర్ణులు కాకుండా, అదనమాట. అంతా చెప్పేశాడు మొత్తం. విశ్వాసులు అని చెప్పేశాడు. చెప్పి వారు ఎప్పుడు సంపూర్ణులు? మనము లేకుండా వాళ్ళు ఏం కాకూడదు, వాళ్ళు సంపూర్ణులు కాలేరు. మనము లేకుండా వాళ్ళు, అదే ఉందా? హెబ్రీ పత్రికలో వేరేమైనా ఉందా? వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందినవారు అయినను మనము లేకుండా. ఎవరు లేకుండా? క్రీస్తునందు సజీవులు లేకుండా కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాను. ఏంటి ఆ శ్రేష్టమైంది? అదే క్రీస్తు యొక్క నిత్య రాజ్యం, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇప్పుడు నిద్రించిన వారి కంటే ముందుగా మనము ఆయన సన్నిధికి చేరం. ఎందుకని? మొదట ఎవరు లేపబడాలి? మొదట ఎవరు లేపబడాలి? నిద్రిస్తున్నవారు. మొదటిది దేవోక్తులు ఎవరు పరం చేయబడ్డాయి? యూదులు పరం చేయబడ్డాయి. అప్పుడు ఎవరైతే నిరీక్షణ కలిగి చనిపోయారో, ఎవరైతే ఇంకా ప్రభునందు నిద్రిస్తున్నారో వారు మొదట లేస్తారు. లేచిదంటే మనకి ఇది కూడా మనకి భౌతికమే. మళ్ళీ అంత మన మైండ్ అంతా అక్కడికే వస్తుంది. మళ్ళీ అసలు ఆ పదాలే మనల్ని కన్ఫ్యూషన్ చేసి పడేస్తాయి. అవును కదండి? లేపబడటాన్ని బైబిల్ ఏమంది? బ్రతికించుట, లేక బ్రతికించుట, లేక లేపబడుట. ఇంకేమన్నాడు? మంచి పదాలు వాడతాడు రోమపత్రికలో. రోమపత్రిక ఒకసారి వద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 8 వచనం చదువుదాం. 8వ వచనం నుంచి. కాగా శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచనేరరు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. అక్కడ 2 వేసాడండి, నెంబరు 2 వేసాడు. కింద ఏమన్నాడు? ఆత్మయందు ఉన్నవారే కానీ శరీరమందున్నవారు కారు. అదేంది? అది శరీరం అందే ఉన్నారుగా వాళ్ళు. ఇదేంది కారు అంటాడు? మీరు శరీరం అందున్నవారు కాదు అని ఎందుకు అంటున్నాడు? వాళ్ళు లేరా శరీరంలో? మరి మీరు శరీరం అందున్నవారు కారు, ఆత్మ ఎందున్నవారు అంటే అర్థం ఏంటి? అక్కడ మాట్లాడుతుంది దేని బట్టి?
దేని గురించి మాట్లాడుతున్నాడు? మరెందుకు అవన్నీ మనం మిగతా అవన్నీ? అక్కడ మెయిన్ పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో దాన్ని పట్టుకోవాలి. అర్థమవుతుందండి. స్వభావాన్ని బట్టి మీరు ఆత్మలో ఉన్నారు, స్వభావాన్ని బట్టి మీరు శరీరంగా ఉన్నారు. ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం. ఆరో అధ్యాయము 3వ వచనం, 6:3. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో. 2 వేసాడండి అక్కడ నెంబరు, కింద చూడండి. నరమాంత్రులు అంటే తమ అక్రమ విషయంలో నరమాంత్రులు, అదనమాట. తమ అక్రమ విషయంలో ఏమై ఉన్నారు వారు? అక్రమం అంటే పాప స్వభావం. వారి పాప స్వభావాన్ని బట్టి ఏమై ఉన్నారు? నరమాంత్రులు. నరమాంత్రులు అంటే ఏంటి? శరీరులు. ఇప్పుడు నువ్వు శరీరంలో ఉన్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు పాప స్వభావంలో ఉన్నావు అని అర్థం. ఆత్మ ఎందున్నవారు అంటే అర్థం ఏంటంటే ఆత్మ స్వభావము కలిగిన వారు, అదనమాట. అర్థమవుతుంది కదండి. అప్పుడు వారు ఇంకా లేపబడలేదు అంటే ఇంకా వారు ఎక్కడికి రాలేదు, ఇంకా క్రొత్త నిబంధన కిందకి రాలేదు, ఆత్మ సంబంధమైన స్థితికి ఇంకా రాలేదు. వారు ఆత్మ సంబంధ స్థితికి రావాలి, అదనమాట. ఆత్మ సంబంధంగా బ్రతికించబడాలి, అది క్రీస్తునందు. అది ఏది చేయగలదు అలా ఆత్మ సంబంధంగా బ్రతికించడం పని? అప్పుడు ఎందుకు క్రొత్త నిబంధన సంపూర్ణంగా వచ్చేంతవరకు వారు ఆగాలి? నిద్రించిన వారు ఎందుకు ఆగాల్సి వచ్చింది అంతకాలం? వారు బాప్తిసం పొందడానికి అపోస్తల కాలంలో వారు శరీరులుగా లేరు, ఆత్మలుగా ఉన్నారు పాతాళంలో. కాబట్టి వారు దిగి వచ్చి మళ్ళీ బాప్తిసం పొందే అవకాశం లేదు. కాబట్టి క్రొత్త నిబంధన సంపూర్ణ ప్రవేశం జరిగేంత వరకు వాళ్ళు పాతాళంలో ఉండాల్సిందే. అర్థమవుతుంది కదండి. కాబట్టి ఆ వెయిటింగ్ ప్లేస్లో దేవుడు ఉంచాడు, వేచి ఉండే ప్లేస్లో వాళ్ళని ఉంచేశాడు అనమాట. అందుకని వారు ఇంకా లేపబడలేదు, వాళ్ళు ఇంకా బ్రతికించబడలేదు అనే పదాలన్నీ కూడా. లేపబడడం అనేది దేనికి సంబంధించింది? కొలస్సీ పత్రిక 3:1. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీరు లేపబడిన వారైతే అక్కడ మనకి ఏ అర్థాన్ని ఇస్తుంది? లేపబడ్డం, బ్రతికించబడ్డాన్ని. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తిసం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడ్డ వారై ఆయన మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి అనేది ఎలాంటి భావాన్ని ఇచ్చింది? ఆత్మసమ భావాన్ని ఇస్తుంది. మీరు సజీవులయ్యారు, మీరు బ్రతికించబడ్డారు, మీరు ఆత్మ సంబంధాలు అయ్యారు, ఆ భావాన్ని ఇస్తుందా? వేరే అర్థాన్ని ఇస్తుందా? మరి నిద్రించిన వారు కూడా యేసుక్రీస్తు రాకడలో నిద్రించిన వారు లేపబడతారంటే ఏ భావాన్ని ఇస్తుంది? అపోస్తులు భౌతికమైన భావాలను ఏమైనా వ్యక్తపరిచారా? అపోస్తులు అక్షరార్థంగా ఏమైనా చెప్తున్నారా? లేపబడడం అక్షరార్థమా? ఆత్మ సంబంధంగా బ్రతికించబడమా? ఆత్మ సంబంధంగా బ్రతికించబడమా? శారీరకంగా లేపబడమా? అది ఎందుకు బ్రతికించబడాలి? మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నిమిత్తము యేసుక్రీస్తు ఏమయ్యాడు? చనిపోయాడు. అందుకని వారిని విమోచించిన నిమిత్తము వారిని అక్కడ దాకా వెయిటింగ్ ప్లేస్లో ఉంచాడు, పాతాళంలో. అర్థమవుతుందండి. ఇప్పుడు వారు మొదట వారు ఏం చేయబడతారట? లేపబడదురు. అప్పుడు వారితో పాటు మనం ఎవరిని ఎదుర్కొంటాం? ప్రభువును. ఇప్పుడు చదవండి తెస్సలోని పత్రిక. మనకు తెస్సలోని పత్రిక అర్థమైతే కొరింథీ పత్రిక వెళ్దాం.
ఆ, వెంట పెట్టుకుని వచ్చును. చెప్పునిదేమనగా ఆ, చారము. ఉమ్, ఉమ్, అదనమాట. క్రీస్తునందుండి మృతులైన వారు ఎవరు? క్రీస్తునందు ఉన్నవారు మొదటి వారు. ఎందుకు వాళ్ళు క్రీస్తు లేడుగా అప్పుడు? పితల కాలంలో క్రీస్తు లేడు కదా, మరి క్రీస్తునందు మృతులు ఎలా అయ్యారు? హెబ్రీ పత్రిక 11:24. విశ్వాసను బట్టి ఐగుప్తు ధనము కంటే. అదేంది? క్రీస్తు లేడు కదా అక్కడ. అదనమాట. మీకు అర్థమవుతుందండి? ఇంకో అబ్రాహాం దగ్గరికి వెళ్దాం. 11వ అధ్యాయంలో, అక్కడే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అబ్రాహాం గురించి మాట్లాడదాం. విశ్వాసం బట్టి అబ్రహాము అదృశ్యుడైన వానిని నిదానం చూశాడట. చూడండి ఎక్కడ వచ్చిన 11లో. విశ్వాసం నుండి అబ్రహాము అదృశ్యుడైన వాడిని చూస్తున్నాడట. ఇంకా మనం చూస్తే పదకొండో అధ్యాయంలో 27వ వచనం. విశ్వాసును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై. అది మోషే విషయంలో చెప్పబడింది కదండి. మోషే విషయంలో చెప్పబడింది ఆ విషయం. అంతేనండి. తర్వాత అబ్రాహాం గురించి ఏం చెప్తున్నాడు చూడండి. 10వ వచనం, 11:10. ఎలయనగా 10వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనువింపకపోయినను. 13వ వచనం, 11:13. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనువింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులను ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందారు. అదనమాట. ఎవరిని చూస్తున్నట్టు? అదృశ్యమైన వాటిని చూస్తున్నట్టు. అదనమాట. కాబట్టి క్రీస్తునందున్నవారు వీరు ఎక్కడున్నవారట? క్రీస్తునందున్న వారు మొదట లేతురు. క్రీస్తునందున వారు మొదట లేస్తారు. ఆ మీద సజీవుగా నిలిచిన మనము ఆయన ఎదుర్కొంటాము. ఎక్కడికి? ఎక్కడికి కొనిపోబడతాం? ఎక్కడికట్ట? దీన్ని కొంతమంది ఆకాశ మండలం అంటే ఏమంటున్నారు? అనుంది అక్కడ. మరి ఎట్లొచ్చింది? మధ్యాకాశమా? మధ్యాకాశానికి వస్తాడా? ఆకాశ మండలానికి మనం కొనిపోబడదాము. ఆకాశ మండలము అంటేనే అక్కడ కూడా భౌతికమైన మైండే.
ఆత్మ సంబంధంగా మనుషుడు ఒక్కడు ఆలోచించట్లా. అక్కడ కూడా ఏ మైండు? భౌతికమైన మైండ్. అపోస్తులు ఎప్పుడో చెప్పేశారు. ఏం చెప్పేశారు? మేము ఆత్మ సంబంధం వెత్తాము కానీ శరీర సంబంధమైన వాటిని మేము వెత్తలేదు. ఆత్మ సంబంధ సంగతులు సరి చూడండి మీరు అంటున్నాడు. అప్పుడు ఆకాశ మండలం అంటే ఏంటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 20 నుంచి చదువుదాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వన కూర్చుని పెట్టుకుని ఉన్నాడు. మరియు ఎక్కడ కూర్చోబెట్టాడట దేవుణ్ణి? యేసుక్రీస్తుని పరలోకంలో. ఎవరిని కూర్చోబెట్టింది? మన శిరస్సుని. ఏంటిది ఇది? శరీరం. మరి ఇక్కడ ఉన్నది ఏంటి? సమస్తాన్ని ఎక్కడ ఉంచాడు ఆయన? ఆయన పాదముల క్రింద ఉంచాడు. ఎక్కడ ఉంచాడటండి? ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి శరీరం? భూలోకంలో. భూలోకాన్ని ఎక్కడుంచాడు ఆయన? సమస్తాన్ని. అప్పుడు సంఘం ఎక్కడుంది? ఇది ఆయన సమస్తాన్ని, శరీరాన్ని అంతటినీ కూడా ఆయన పాదం కింద ఉంచాడు. సంఘానికి శిరస్సుగా ఆయన్ని నియమించాడు. ఇప్పుడు సంఘం అనే క్రీస్తు శరీరం అనే సంఘము ఇక్కడుందా, లేక సంఘం యొక్క పాదాల కింద లోకం పెట్టాడా? మనం అనుకుంటున్నాం ఇంకా భూమి మీద ఉన్నామేమో అనుకుంటున్నాం. అందుకే అన్ని అలవాట్లు నేర్చుకుంటున్నాం. ఇంకా పాపం ఎందుకు చేస్తున్నామంటే మనం ఇంకా లేపబడిన సంగతి మనకి ఇంకా అర్థం కాల. ఇప్పుడు చదవండి ఆ వచనాన్ని. సమస్తమును ఆయన తన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను. సమస్తం పైన ఏముంది? సమస్తము పైన ఏముంది? సంఘం ఉంది. ఆ సంఘమునకు ఏం చేశాడు ఆయన? అదనమాట. అర్థమవుతుందండి? సమస్తము పైన ఆయన సంఘమునకు ఎలా నియమించాడు? శిరస్సుగా నియమించాడు. అప్పుడు సంఘం యొక్క పాదాల క్రింద ఏది ఉంది? అదనమాట. అప్పుడు అన్నాడనమాట, ఆయన తన పాదములతో చితుకు దొరుకుతాడట. ఎవరిని? అపవాదిని. తన పాదాలతో చితుకు దొరుకుతాడంటే అర్థం ఏంటి? సంఘం ఎదుట ఆ పాదాల్లోక ద్వారాలు ఏం చేయబడు? నిలవనేరవు. అదనమాట. అందుకే అంటున్నాడు, ఆయన పాదాలు కాదు మీ పాదాల కింద సాతాను ఏం చేస్తాడు? శీఘ్రంగా చితుకు దొరికిస్తాడు. అదనమాట. అప్పుడు క్రీస్తు శరీరము భూలోకంలో ఉందా,
పైకి ఎత్తబడిందా? అదనమాట. అప్పుడు 2వ అధ్యాయంలో అంటున్నాడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడు? మీరు విశ్వాసం ద్వారా 7వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు మీరు ఆయనతో కూడా లేపి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆత్మ సంబంధమైన భావమా, శరీర సంబంధమైన భావమా? అప్పుడు ఆకాశ మండలం అంటే, ఆకాశ మండలం అంటే ఉన్నత స్థలం. ఆకాశ మండలం అంటే ఉన్నత. పరలోకం అంటే మనకేమో ఆత్మస్వామి భావం కలిగింది. ఆకాశ మండలం అంటేనేమో శరీర సంబంధంగా భావిస్తున్నాం. ఆయన ఉన్నతమైనటువంటి స్థలానికి వస్తాడు. ఆయన ఉన్నతమైన స్థలాన్ని మనం ఎదుర్కొంటాం. ఆయన ఉన్నతమైన స్థలంలోకి వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో కూడా ఎదుర్కొని ఎక్కడుంటాము? ఆ ఉన్నతమైనటువంటి స్థలంలో ఉంటాం. అదండి, ఆ ఎత్తైన స్థలంలో ఉంటాం మనం. అది ఆకాశ మండలం అంటే. ఆ ఉన్నతమైనటువంటి స్థలంలో మనం ఉంటాం. భూలోకమా? కాదు. సంఘాన్ని దేవుడు భూమి మీద ఉన్నట్లుగా భావించట్లేదు. దేవుడు సంఘాన్ని భూమి మీద ఉన్నట్లుగా భావించట్లేదు. ఆయన సంఘాన్ని ఎత్తైన స్థలంలో ఉంచుతున్నాడు. అదనమాట. అందుకే అంటున్నాడు, ఆ రాజ్యము, ఆ చిన్న రాయి, ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పొడి చేసి తుత్తునిలుగా విరగొట్టి ఆ చిన్న రాయి ఏమవుతుంది? భూతలమంతా పర్వతం అవుతుంది. అప్పుడు పర్వతము ఎత్తైన స్థలంలో ఉంటుందా, కింద ఉంటుందా? ఏ భావం అది? శరీర సంబంధమైన భావమా? సంఘాన్ని దేవుడు హై లెవెల్లో చూస్తున్నాడు అనమాట, ఎత్తైన స్థలంలో చూస్తున్నాడు. అందుకని ఏమంటున్నాడు? ఆకాశ మండలం. ఒకవేళ ఆకాశ మండలము భౌతికమైనది అయితే ఆయన రాకడ కూడా భౌతికమైనది. ఆయన రాకడ భౌతికమైనది అయితే మనం లేపడే శరీరాలు కూడా భౌతికమైనవే. మనం లేపబడే శరీరాలు భౌతికమైనది అయితే మనం వెళ్ళే ప్రదేశం కూడా, ఒక్కదాన్ని మనం భౌతికంగా తీసుకుంటే మొత్తం అన్నిటికీ హాని అవుతుందన్నమాట. అర్థమవుతుంది కదండి? అది ఆకాశ మండలమునకు ప్రభుతో కూడా మనం వారిని ఎదుర్కొంటాము, ప్రభుని ఎదుర్కొంటాము. ఇంకా చదవండి కింద విషయాలు. సదాకాలం ఎవరితో ఉంటాం మనం? ప్రభుతో కూడా ఉంటాము. మీకు ఆకాశ మండలం అనే భావం మీకు ఇంకా అర్థం కాకపోతే 6వ అధ్యాయంకి వద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆకాశ మండలం అనే పదం ఇంకా మీకు అది ఇంకా కన్ఫ్యూషన్గా ఉంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంకి వద్దాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు 6:10 నుంచి చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ శరీరులతో కాదంటే అక్కడ కింద ఏమిచ్చాడండి? శరీరులతో కాదంటే రక్తమాంసంతో కాదు. అంటే శరీర సంబంధమైన యుద్ధం కాదనడానికి రక్తమాంసంలో ఉపయోగించాడు. కొరింథీ పత్రికలో రక్తమాంసం దేవుని రాజ్యాన్ని, అక్కడ మాత్రం భౌతికమైన రక్త సంబంధాలా? అక్కడ రక్త మాంసములు అంటే అక్కడ కూడా అదే భావమేనా? కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే రక్త మాంసములు అంటే శరీరులతో కాదు. ఇంకా కింద చదవండి. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలం మందున్న ఎక్కడున్నారు దురాత్మ సమూహంలో?
అక్కడున్నారా? దురాత్మ సమూహములు ఆకాశ మండలంలో ఉన్నాయా? మరి ఈ భావము మనకి ఎలా వ్యక్తపరచాలి? మనం ఆకాశ మండలం అంటే ఇక్కడ ఉన్నటువంటి భావాన్ని ఎలా వ్యక్తపరచాలి? తెస్సలోనిక పత్రికలో ఆకాశ మండలం అంటే ఎందుకు అర్థం చేసుకోలేకపోయాం? ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఎందుకు చెప్తున్నాం కాదని? అక్కడ అవునని ఎందుకు చెప్తున్నాము, ఇక్కడ కాదని ఎందుకు చెప్తున్నాము? అంటే బైబిల్ చదివేవాడు ఇది ఇష్టం అన్నమాట. అది అవుననేది కాదనేది ఎవరిష్టం? బైబిల్ చదివేవాడు ఇష్టం అంతే. ఎక్కడికి అవును అనుకుంటాడు అక్కడ అవును అంటాడు, ఎక్కడ కాదంటాడు అక్కడ కాదంటాడు. అదనమాట. ఆత్మ సమభావాలను తీసి పక్కకి పెడతాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఆకాశ మండలం అంటే అక్షరార్థమైంది కాదు. ఒకవేళ మీరు పైకి చూడొద్దండి. అర్థమవుతుంది? భూలోకము, సంఘము ఎక్కడుంచాడు? సంఘానికి కింద ఉంచాడు. సమస్తం ఎక్కడుంది? ఆయన యొక్క పాదం కింద ఉంచాడు. కాబట్టి సంఘాన్ని ఎక్కడున్నట్లుగా చూస్తున్నాడు? ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నట్టుగా చూస్తున్నాడు. అదనమాట. ఇంకా కిందకు వద్దాం. తెస్సలోనిక పత్రిక తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం అయిపోయిందా? 4వ అధ్యాయం అయిపోయిందండి. 5వ అధ్యాయం. సహోదరులారా, ఆ కాలములను గూర్చి, ఆ సమయములను గూర్చి. ఏ సమయములు? ఎందుకు రాయనక్కర్లేదు? చదవండి అక్కడ కింద. ఎందుకు రాయనక్కర్లేదు? రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చును. అదనమాట. దొంగ ఎలా వస్తాడో అలా వస్తాడని మీకు తెలుసు. ఇంకా లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని అనుకొనుచుండగా వచ్చినట్లు ప్రభు దినము దొంగ వలె వచ్చును. ఎవరికి? ఎవరికండి ప్రభు దినం దొంగ వలె వచ్చేది? ప్రభు దినం ఎలా వస్తుంది? ప్రభు దినం దొంగ వలె వచ్చును. అందరికా లోకులకా? అక్కడ వచ్చిన చదివి ఆన్సర్ రావాలన్నమాట. ఎవరి మీదకి దొంగ వలె వచ్చేది ఆయన? లోకులు నెమ్మదిగా ఉంది భయమేమీ లేదు అనుచునుగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు ఆకస్మికంగా వారికి ఎలా వస్తుందట? ఆకస్మికంగా ఏం సంభవిస్తుంది వారికి? నాశనం. ఎందుకు వారు నాశనం ఆకస్మికంగా వస్తుంది? వారు పగటివారు కాదు. వారెవరు? ఇప్పుడు చదవండి. ఎవరి మీదకి కాదు చదవండి. దొంగ వల్లే వచ్చేది ఎవరి మీదకి కాదు. ఇప్పుడు చదవండి కింద, దాని కింద చదవండి, ఆ వచనం కింద. ఏ సంబంధాలు మీరు? ఎవరి మీదకి కాదు దొంగ వలె వచ్చుటకు? ఆయన దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు రాత్రి సంబంధాలు కాదు. అంటే ఎవరి మీదకి దొంగ వలె రావట్లే ఆయన? అదే మరి నీకెందుకు ఆ బోధ? దొంగ వలె వచ్చేది నీ మీదకా? ఎవరైతే ఎలక్ట్గా లేకుండా ఉన్నారో, ఎవరైతే ఇంకా పాపంలో ఉన్నారో, ఇంకా యాక్టివ్గా ఎవరైతే లేరో, ఇంకా ఎవరైతే ఇంకా
పాపంలో ఉన్నారో, అర్థమవుతుందండి. ఇంకా లోకులుగానే ఎవరైతే బ్రతుకుతున్నారో, ఎవరైతే చీకటిలో ఉన్నారో వారు భయమేమీ లేదు, మాకు ఏమనుకుంటున్నారండి, మాకు నెమ్మదిగా ఉంది, మాకు భయమేమీ లేదు అనుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారి మీదకి నాశనమును అకస్మాత్తుగా వస్తుంది. నాశనము ఎవరికైతే ఉద్దేశించబడిందో వారి మీదకి ఆయన దొంగవలే వస్తాడు. ఆయన దొంగవలే మన మీదకి రావడానికి మనం చీకటి వారము. ఇక్కడ చీకటి దొంగవలే వచ్చేది అలంకారమా, అక్షరార్థమా? మరెందుకు అక్కడ భౌతికంగా చెప్పేది? ఏమండి, అక్షరార్థంగా ఎందుకు చెప్తున్నావు నువ్వు దాన్ని? దేవుడు అలంకారంగా చెప్తున్నాడు దొంగవలే వస్తాడు అని. కాబట్టి దొంగవలే వచ్చును అనేది ఏం చేయడానికి? నాశనం చేయడానికి. ఎక్కడున్న వారు? వాళ్ళు చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్నవారు ఏమనుకుంటున్నారు? మాకు నెమ్మదిగా ఉంది, మాకేం భయం లేదనుకుంటున్నారు. అందుకని ఆకస్మికంగా వారికి నాశనం తట్టిస్తుంది. కాబట్టి వీళ్ళతో అంటున్నాడు, ప్రియులారా, ప్రభునందు మీరు వెలుగు సంబంధాలు. ఎవరు మీరు? మీరు పగటి సంబంధాలు. కనుక ఆయన దొంగవలే వచ్చుటకు, మీ మీదకి వచ్చుటకు మీరు చీకటి సంబంధాలు కాదు. అంటే దొంగవలే మీ మీదకి రావట్లే. ఆయన దొంగవలే మీ మీదకి వస్తున్నాడంటే మీరు చీకటి సంబంధాలు. దొంగవలే మీ మీదకి రాడు అంటే మీరు చీకటి సంబంధాలు కాదు. అదనమాట. అప్పుడు అక్కడ దొంగవలే వచ్చేది అందరి మీదకా, చీకటి సంబంధాల మీదకా? మరి పరిశుద్ధులకి ఎందుకండి దొంగవలే వస్తాడనేది బోధ? పరిశుద్ధులకి దొంగవలే వస్తాడనే బోధ అవసరమా? ఎవరికి చేయాలి? ఆయన దొంగవలే వస్తాడనే బోధ ఎవరికి చేయాలి? నాశనం చేసే వాళ్ళకి, పగటి సంబంధాలకు చెప్పకూడదు అవి. అర్థమవుతుందండి. కాబట్టి అది దొంగవలే వస్తాడని ఏ ఉద్దేశంతో చెప్పాడు? వారిని ఏం చేస్తాను? నాశనం చేస్తాను, అందుకే దొంగవలే వస్తున్నాను అదనమాట. వాడింట్లో సామాను దొంగలించుకోవడానికి వస్తాడనమాట దొంగ. అలాగే యేసుక్రీస్తు దొంగవలే ఎందుకు వస్తాడంటే వాళ్ళని చంపడానికి వస్తాడనమాట. పరిశుద్ధులకి ఎందుకండి ఆ బోధ? అర్థమవుతుందండి. కింద చదువుదాం. ఇతర వలె నిద్రపోక మెలకుగా ఉండి, ఎలా ఉందము? మత్తులము కాక ఉందము. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎదుర్కోవడం, ఆయనతో పాటు మనం లేపబడడం, మనం ఆయనతో పాటు సదాకాలం ఉండడం, ఇవన్నీ అలంకారక పదాలా, అక్షరార్థమైన పదాలా? ఆత్మ సంబంధంగా చెప్తున్నాడా, అక్షరార్థంగా చెప్తున్నాడా? ఎలా చెప్తున్నాడు? ఇప్పుడు మనం కొరింథీ పత్రిక వద్దాం. ఎక్కడికి వద్దాం? టైం ఉందా? టైం ఉందండి. మేము వింటామండి, ఓపిక ఉంది, మాకు అర్థమవుతుందంటే కొనసాగిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం, 15 అధ్యాయం. చాలామందిని గలిబిలి చేస్తున్నటువంటి అధ్యాయం, చాలామంది అపార్థం చేసుకున్న అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం. అవునా కాదండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయంలో కొన్ని విషయాల్ని, ప్రాముఖ్యమైన విషయాల్ని చెప్పుకొని మనం ముగించుకుందామండి. ఆ పత్రిక అంతా చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఎక్కువగా వివరించాలి వాటిని. అందుకని కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మాత్రం అలా మనం అర్థం చేసుకొని ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం.
మొదటి 3 వచనాలు. మరియు సహోదరులారా, మేము మీకు ప్రకటించిన సువార్తను మేము మీకు తెలియపరుస్తున్నాము. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ మీకు ఏ ఉపదేశ రూపంగా మేము మీకు సువార్త ప్రకటించితిమో మీరు ఆ ఉపదేశంని గట్టిగా చేపట్టుకునే ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందిన వారై ఉందరు. సువార్త యొక్క ఉద్దేశం సహోదరులు చెప్పారు కదా, మనకి చాలా విషయాలు చెప్పారు. దేని గురించి? సువార్త గురించి. సువార్తలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిది? అప్పుడు సువార్త అంటే ఏంటి? చంద్రుడు చెప్తున్నాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశం అంటే సువార్తను నేను మీకు తెలియపరుచుతున్నాను. ఏంటి సువార్త? కింద చెప్తున్నాడు. అదేమనగా ఆ సువార్త అంటే ఏమిటంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం ఏమయ్యాడు? మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారం 3వ దినాన అదనమాట. ఏంటిది? క్రీస్తు మన పాపముల కొరకు ఏమయ్యాడు? మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారం మరలా 3వ దినాన లేపబడెను. చాలామంది సువార్త అంటే ఏంటని ఎవరిని అడిగితే ఏముంది, క్రీస్తు మరణం, సమాధి, పునరుత్థానం అంటాడనమాట. ఏమంటాడండి? ఏముందండి, యేసుక్రీస్తు మరణం, సమాధి, పునరుత్థానమే కదా సువార్త అంటాడు. అంటే ఏ భావం పక్కకి వెళ్ళిపోయింది? ఇది వెళ్ళిపోయింది పక్కకి, అది వెళ్ళిపోయింది. ఆ భావమే రాదన్నమాట. అప్పుడు క్రీస్తు పునరుత్థానం వెనకాల ఏ భావం ఉంది? మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు అనే భావం ఉంది. మనల్ని నీతిమంతులో తీర్చడం కొరకు ఆయన లేపబడ్డాడు అనే భావం ఉంది. అర్థమవుతుంది కదండి? అప్పుడు మన పాపం నుండి ఆయన మనం బ్రతికించడానికి, మన పాపని మరణంలో నుండి మనల్ని లేపడానికి ఆయన చనిపోయాడు అని చెప్పేదే ఏంటిది? సువార్త. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 5 నుంచి చదువుదాం. ఆయన 12 కనపడాను. అంటే ఆయన మృతి పొంది తిరిగి లేచిన తర్వాత 40 రోజుల పాటు ఎవరికి కనపరుచుకున్నాడు? ఇంకా అనేక మందికి ఆయన కనపరుచుకున్నాడు, సజీవుగా కనపరుచుకున్నాడు, అపోస్తులకే కనపరుచుకున్నాడు, సుమారు 500 మందికి కూడా కనపరుచుకున్నాడు. తర్వాత చివరిగా ఎవరు కనపరుచుకున్నాడు? పౌలు గారికి కూడా కనపరుచుకున్నాడు, యాకోబుకి, ఇలాగా అపోస్తులకి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనపరుచుకునే విధానం చెప్పాడు? 5 నుంచి 8 వరకు తను కనపరుచుకునే విషయాలు చెప్పాడు. 5వ వచనం నుంచి 8 వరకు ఆయన తను తాను ఎలా కనపరుచుకున్నాడు? సజీవునిగా కనపరుచుకోవడం. అప్పుడు తాను సజీవుడైన సంగతిని ఎవరు సాక్షులు? అప్పుడు అపోస్తులు ఎవరి పునరుత్థానం గురించి చెప్పడం ప్రారంభించారు? క్రీస్తు పునరుత్థానం గురించి మాట్లాడారు. అప్పుడు ఒక సమస్య వచ్చింది కొరింథీ పట్టణంలో. ఏంటి సమస్య? మృతుల పునరుత్థానము లేదు, మృతుల పునరుత్థానమే లేదనే వాళ్ళు ఉన్నారు. ముందు మొదటి పునరుత్థానం లేదనే వాళ్ళు ఎవరు? సద్దుకాయులు. మృతుల పునరుత్థానం లేదని వారు ఎవరండి? సద్దుకాయులు. అప్పుడు సద్దుకాయులు కూడా వచ్చి ఉంటారేమో ఒకవేళ సంఘంలోకి. అలాంటి బోధ కూడా కొనసాగిందేమో.
అందుకని వారు ఏమంటున్నారు, అసలు మొదలు పునరుత్థానమే లేదంటున్నారు. అందుకని చూడండి, యేసుక్రీస్తు పౌలు గారు ఏమంటున్నారు అక్కడ, పౌలు తన అపోస్తలత్వం గురించి చెప్పుకున్నాడు, తన పరిచయం చేసుకున్నాడు. 9 నుంచి 10 వచనాలు, 11 వచనాలు తన గురించి బయలుపరుచుకున్నాడు. నేను కూడా అపోస్తలుడినే, యేసుక్రీస్తు వారికి నాకు కూడా కనపడ్డాడు. నేను అపోస్తలుడు అవ్వడం ఎవరి కృప? అది దేవుని కృప అని తన గురించి ఏం చేసుకున్నాడండి? పరిచయం చేసుకున్నాడు. 12వ వచనం, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానం లేని యెడల, ఒకటి, మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు లేపబడలేదు. మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు లేపబడలేదు. మరియు క్రీస్తు లేపబడకపోతే మేము చేయు ప్రకటన వ్యర్థమే. మేము చేయు ప్రకటన వ్యర్థమే. మీ విశ్వాసము ఏది లేకపోతే? క్రీస్తు లేపబడకపోతే. దేవుడు క్రీస్తును లేపునని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడిన యెడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేము దేవుని విషయంలో అబద్ధ సాక్షులం. ఎవరు లేపబడకపోతే అదనమాట. ఇంకా మృతులు లేపబడని యెడల క్రీస్తు కూడా లేపబడింది లేదు. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసం అర్థమే, మీరింకను అదండి, మీరు ఇంకను మీ పాపంలోనే ఉన్నారు. అంటే క్రీస్తు మృతుల పునరుత్థానం పొందడానికి పాపానికి సంబంధం ఉంటారా? క్రీస్తు లేపబడ్డానికి పాపానికి సంబంధం ఉందా? ఉంది. అప్పుడు యేసుక్రీస్తు లేపబడ్డాడు అనడానికి ఏమిచ్చాడు? కొన్ని రుజువులు ఇచ్చాడు, కొన్ని ఆధారాలు ఇచ్చాడు. ఎందుకు లేపబడ్డాడో చెప్పాడు. తర్వాత ప్రాముఖ్యమైన విషయానికి వద్దాం. 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. అంటే మొట్టమొదటిగా మృతుల నుండి లేపబడిన వ్యక్తి ఎవరు? క్రీస్తు. క్రీస్తు మృతుల నుండి లేపబడంలో ప్రథమ ఫలము. క్రీస్తు దేవునికి మొట్టమొదటి కుమారుడు. యేసుక్రీస్తు వారు దేవునికి ఎవరండి? మొదటి కుమారుడు లేక మొట్టమొదటి ఫలము. మనిషిని ద్వారా మరణం వచ్చాను కనుక మనిషిని ద్వారానే మృతుల పునరుత్థానం కలిగింది. ఎవరి ద్వారా వచ్చింది మరణం? ఆదాము ద్వారా ఎందరూ మృతి పొందుతున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలం క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చిన వారు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. దేనికి అంతం వస్తుంది? అప్పుడు లోకానికా? అక్కడ అంతము
కొన్నిటిని చెప్పాడు అక్కడ. మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం లేనిడలా ఏది మృతము? పాపము మృతము. పాపము మృతమైతే ఏది అంతమవుతుంది? అప్పుడు అంతము దేనికి? దీనికి ఉన్నటువంటి ఆధిపత్యము, అధికారము, బలము ఏం చేస్తాడు ఆయన? కొట్టివేస్తాడు. అప్పుడు దేనికి ఉంది? ఏది ఆధిపత్యం చేస్తుంది? ధర్మశాస్త్రం. ఏది ఆధిపత్యం చేస్తుంది? పాపము. ఇంకా ఏది ఆధిపత్యం చేస్తుంది? మరణము. ఇంకా ఎవడున్నాడు ఆధిపత్యం చేసేవాడు? సాతాను. మనమేమనుకుంటాం అంతంగానే, అంటే మనమంతా ప్రకృతి సంబంధం కదా. ఉంది అక్కడ లోకమని, మరి ఎట్లొచ్చింది థాటు? అక్కడ లోకమని థాటు అక్కడుందా? ఆ అధ్యాయంలో లోకమని థాట్ ఉందా? మనకెక్కడి నుంచి వచ్చింది ఆ థాటు లోకమని? అక్కడ లేకపోయినా తెచ్చుకుంటాం, ఆడ పెడతాం. అక్కడ దేని అంతాన్ని గురించి చెప్తున్నాడు? కడపట నశింపజేయబడు శత్రువు మరణం. ఏది ఇది? ఎప్పుడు నశింపజేయబడుతుంది? కడపట. అప్పుడు లాస్ట్లో మరణం ఏం చేయబడుతుంది? అంతమవుతుంది. అప్పుడు అంతము అనే పదము లోకాంతాన్ని గురించినదా? ఏదైతే ఆధిపత్యం చేస్తుందో, ఏదైతే అధికారం చేస్తుందో, ఏదైతే బలాన్ని కలిగి ఉందో, పాపం యొక్క బలాన్ని, దాన్ని నాశనం చేయడానికి, దాన్ని అంతం చేయడానికి మాట్లాడుతున్నాడా? అది మరణం యొక్క బలము, మరణపు ముళ్ళు పాపము, పాపం కొన్న బలము. అప్పుడు బలాన్ని ఏం చేస్తాడైనా? కొట్టివేస్తాడు. అంటే అర్థం ఏంటి? దేని కొట్టేస్తాను? ధర్మశాస్త్రం కొట్టేస్తాను. ఏ అధికారం నుంచి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు? అపోస్తుల కార్యములు. ఏ అధికారం నుండి దేవుడు మనల్ని విడుదల చేస్తున్నాడు? అధికారం నుండి, సాతాను అధికారంలో నుండి క్రీస్తులోనికి కదండి. చాలా సమయం తీసుకుంటున్నాను, మరి ఎక్కువ సమయం అవుతుంది. అవన్నీ చెప్తేనే అర్థమవుతాయి వాటికి సంపూర్ణంగా విషయాలు, లేకపోతే అర్థం కావు. అంటే మృతుల పునరుత్థానం అనేటువంటిది వెంటనే అర్థమయ్యే అంశము కాదు. కాబట్టి ఎక్కువ సమయం చెప్పడం కూడా నాకు కష్టమే. మరి మృతుల పునరుత్థానం అనే అంశం చాలా దీర్ఘంగా ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని గురించి నేను మీకు సంపూర్ణంగా రాసి దాన్ని మీకు ఒక సబ్జెక్టుగా మీకు అందజేస్తాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, అంతం చేయబోయేది మరణాన్ని, లోకాన్ని కాదు. అంతం చేయబోయేది మరణం. ఆ మరణము ముళ్ళు పాపము. ఆ పాపం అనే మరణాన్ని ఆయన అంతం చేయబోతున్నాడు. ఆ పాప మరణాన్ని తీసేయాలంటే ధర్మశాస్త్రం అడ్డుగా ఉంది. ధర్మశాస్త్రం తీసేయాలి. అదనమాట. అది 15వ అధ్యాయం యొక్క వివరణ. అన్ని వచనాలు చెప్పుకోవాలంటే ఇంకా చాలా సరిపోదు, టైం చాలా టైం పడుతుంది. కాబట్టి మృతుల పునరుత్థానము ఆత్మ సంబంధమైన భావమే తప్ప శరీర సంబంధమైనటువంటి భావం ఎంత మాత్రము కాదు. ఆ భావంతో మీరు ఆ వచనాలు చదవండి, చక్కగా అర్థమవుతుంది. శరీర సంబంధమైన భావం ఎక్కడ ఉంచినా మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. అర్థమవుతుంది కదండి. కాబట్టి మృతుల పునరుత్థానము పాత నిబంధన ప్రవచనాల యొక్క నెరవేర్పు.
అది అర్థమైతే మిగతా విషయాలన్నీ అర్థమవుతాయి. అర్థమవుతుంది కదండి. మరి ఎక్కువగా కొనసాగడం కూడా నాకు మిమ్మల్ని ఆయుష్ పెట్టడం బాగుండదు. దేవుడు మరొక అవకాశం ఇచ్చినప్పుడు దయచేసి మీ మధ్యకు వచ్చి మీకు ఓపిక బాగా ఉన్నప్పుడు ఆ సమయం కొద్దీ మీకు చక్కగా ఆ విషయాన్ని కొద్దిగా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి శ్రద్ధగా విన్నందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.